హలో అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ వ్లాగ్స్ విత్ హర్ష. ఇదైతే నిన్నటి రోజు వ్లాగ్ అండి. నిన్న మార్నింగే మా హర్ష స్కూల్ బుక్స్ అవి సర్దుకుంటున్నాడు లేచిన తర్వాత. ఏంటంటే మార్నింగ్ వాళ్ళు గేమ్కి వెళ్తారు కదండి, వాళ్ళు ముందు లేచి అవన్నీ సర్దుకుంటూ ఉంటారు అన్నమాట. మా హర్ష మా హస్బెండ్ కూడానా. అండ్ మా హస్బెండ్ ఏంటంటే ముందు ఎగ్ పెట్టేసి పాలు అవి కలుపుతారు హర్షకి. అంటే నేను లెగుస్తాను, నేను లేచి కొంచెం రూమ్లో బెడ్షీట్స్ అవి సర్దేసి నేను అప్పుడు బయటకు వస్తాను అనమాట. ఈలోపు వీళ్ళు ఈ వర్క్ చేసుకుంటారు అనమాట. అంటే నాకు మార్నింగ్ కాఫీ మా హస్బెండే కలుపుతారండి. పాలు కానీ హర్షకి పాలు కానీ కాఫీ కానీ మా హస్బెండే కలుపుతారన్నమాట. సో అందుకే ఏంటంటే నేను ఆ లోపల బెడ్రూమ్లో అన్నీ సర్దేసుకొని ఇంకా డోర్ వేసేసి బయటకు వస్తాను అనమాట. ఈలోపు వీళ్ళు ఈ వర్క్ చేసుకుంటారు. నేనేంటంటే కొంచెం వామ్ వాటర్ తాగిన తర్వాత కాఫీ అయితే తాగుతాను. ఇక్కడ మా హర్షకి పాలు, నాకు కొంచెం కాఫీ. మా హస్బెండ్ అయితే గ్రీన్ టీ పెట్టుకుంటారు. ఆయన ఇట్లా మార్నింగ్ ఇవి ఎంకరేజ్ చేయరన్నమాట. సో అది ఆయనకి గ్రీన్ టీ అది. ఇక్కడ మా హర్షకి అయితే నట్స్, ఎగ్, పాలు మార్నింగ్ తాగేసి తినేసి గేమ్కి అయితే వెళ్ళిపోతాడు అన్నమాట. అంటే మార్నింగ్ ఇలా నట్స్, ఎగ్ తింటే కొంచెం హెల్త్కి మంచిది కదండి. అంటే ఆడుకునే పిల్లలు కదా, బాగుంటుంది అన్నమాట హెల్త్. సో అక్కడ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను ఇక్కడ బీరకాయ కర్రీ చేశాను అనమాట మా హస్బెండ్ లంచ్ బాక్స్లోకి. ఇక్కడ బీరకాయ కర్రీ అయిపోయిన తర్వాత మా హస్బెండ్ కూడా లంచ్ బాక్స్ ప్యాక్ చేసేసి నేను ఈరోజు అయితే ఫిష్ తీసుకొచ్చానండి. అంటే హర్ష తింటాడు కదా, హర్ష అని కాదు, మేము తింటాను. నేను మా హర్ష అయితే తింటాం. మా హస్బెండ్ అయితే నాన్ వెజ్ తినరు పెద్ద. ఆయన తినేది ఒక ఎగ్ మాత్రమే. ఎగ్ కూడా ఇప్పుడు తినట్లేదు, ఎందుకంటే కార్తీక మాసం అయిపోయిన తర్వాత తింటానని చెప్పి అనుకున్నారు ఆయన. సో అందుకే ఆయన ఏం తినట్లేదు. బట్ మేమిద్దరం మాత్రం అసలు సమస్య లేదన్నమాట, మా ఇద్దరికి నాన్ వెజ్ లేకపోతే అవ్వదు. సో ఇక్కడైతే నేను ఫిష్ తీసుకొచ్చాను కదా, అవి శుభ్రంగా క్లీన్ చేసుకుంటున్నాను. క్లీన్ చేసుకున్న తర్వాత ఈరోజు ఏంటంటే నేను బ్రేక్ఫాస్ట్లోకి అయితే దోశ వేసానండి. నిన్న బ్రేక్ఫాస్ట్లోకి దోశ వేసాను ఫ్రెండ్స్. ఏంటంటే ముందు రోజు బొంబాయి చట్నీ చేశాను కదా, సో ఆ బొంబాయి చట్నీ ఉందని చెప్పి అది వేడి చేసేసి బ్రేక్ఫాస్ట్లోకి నేను దోశ అయితే వేసాను అనమాట. దోశ వేసిన తర్వాత మా హస్బెండ్ కూడా టిఫిన్ చేసేసి వెళ్ళిపోయిన తర్వాత నేను ఇంకా రిమైనింగ్ వర్క్స్ ఉంటాయి కదా, ఇంకా ఇంట్లో బ్యాలెన్స్ పనులు బోల్డ్ ఉంటాయి కదండి ఆడవాళ్ళకి. సో అవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని అండ్ నెక్స్ట్ ఇక్కడ ఫిష్ ఆల్రెడీ ఉప్పు పసుపు వేసి పక్కన పెట్టుకున్నాను కదా, కడుక్కొని నేనైతే ఇప్పుడు ఫిష్ పులుసు చేస్తున్నాను. జస్ట్ నార్మల్లే ఫ్రెండ్స్, మెంతులు, జీలకర్ర, ఆవాలు వేసి పోపు పెట్టుకుంటున్నాను. తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కరివేపాకు కూడా వేసేసి కొంచెం పోపు పెట్టుకొని అవి కొంచెం బాగా ఉల్లిపాయలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ రా స్మెల్ వస్తాయనంటే కొంచెం టేస్ట్ బాగోద్దు. ఏంటంటే ఫిష్ పులుసులో అస్సలు రా స్మెల్ అనేది రాకూడదు అన్నమాట. కొంచెం వేగిన తర్వాత టమాటాలు కూడా వేసేసి కొంచెం బాగా మగ్గబెట్టుకోవాలి. టమాటాలు సాఫ్ట్ అయిపోయాలి, మూత పెట్టుకొని మగ్గబెట్టుకోవాలి. అలా టమాటా సాఫ్ట్ అయిన తర్వాత నేనైతే చింతపండు గుజ్జు తీసి రెడీగా పెట్టుకుంటాను ఫ్రెండ్స్. ఏంటంటే చింతపండు గుజ్జు తీసి రెడీ పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఎప్పుడైనా కావాలంటే ఇలా రెడీమేడ్గా చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ కొంచెం ఉప్పు పసుపు కూడా వేసుకొని టమాటాలు మూత పెట్టుకొని ఇంకొంచెం సాఫ్ట్ అవ్వనివ్వాలన్నమాట. కాసేపు ఇలా సాఫ్ట్ అంటే మెత్తగా అయిపోతాయి అన్నమాట. అంటే ముక్కకి నోటికి తగులుతూ ఉంటే టమాటాలు బాగోవు. అలాగని ప్యూరీ వేసుకున్నా సరే బాగోదు టేస్ట్. అందుకని చెప్పి నేను ఇలాగే వేస్తాను, బట్ బాగా మగ్గబెడతాను అనమాట దగ్గరికి. అలా మగ్గిన తర్వాత కొంచెం కారం వేసుకొని కొంచెం బాగా ఫ్రై చేసుకున్న తర్వాత చింతపండు గుజ్జు అని చెప్పాను కదా ఫ్రెండ్స్, నేను తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. అలాగా తీసి పెట్టుకున్నది మనకి ఎంత కావాలో అంత ఇప్పుడు వేసుకొని రిమైనింగ్ మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. పులుపు ఎంత మన టేస్ట్కి తగ్గట్టు, పులుపు కొంతమంది ఎక్కువ తింటారు తక్కువ తింటారు కదా, దాన్ని బట్టి అన్నమాట. నేను కొంచెం నార్మల్గానే వేసుకున్నాను సరిపడేటట్టు. పులుసు వేసుకుని అక్కడ ఫిష్ కర్రీ మసాలా అని చెప్పి ఎవరెస్ట్ వాళ్ళది వేస్తే బాగుంటుందని చెప్పి వేసాను. పులుసు అలా మరుగుతున్నప్పుడు మనం ఫిష్ పీసెస్ ఉన్నాయి కదా, అవి డిప్ చేసేసుకోవడమే. మనం ఉప్పు అది ఇక్కడే చెక్ చేసుకోవాలి. ఏంటంటే ఫిష్ వేసిన తర్వాత మాటికి కలపడం అవ్వదు కదా ఫ్రెండ్స్, అందుకు. ఫ్రెండ్స్ నాది ఒక చిన్న రిక్వెస్ట్, మీకు కనుక నా వ్లాగ్స్ నచ్చితే తప్పకుండా ఒక్క లైక్ అయితే చేయండి. లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే నా ప్రీవియస్ వీడియోస్ అన్నీ చూసి
ఛానల్లో ప్రీవియస్ వీడియోస్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, అవన్నీ చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేశారనుకోండి, నేను ఏమైనా వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అన్నమాట. ఇక్కడ నా ఫిష్ పుల్స్ కూడా అయిపోయింది ఫ్రెండ్స్, దగ్గరికి అయిపోయింది కదా, నేను కొత్తిమీర వేసుకొని దించేసుకుంటున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. వీటిని ఏమంటారంటే గులివిందలు అంటారు. చాలా బాగుంటాయి ఇవి, సీ ఫిష్ మాట ఇది. ఇక్కడైతే నా ప్లేటింగ్ అయితే రెడీ అయిపోయింది. నేనైతే లంచ్ చేస్తాను. నేను లంచ్ చేసిన తర్వాత ఈలోపు మా హర్ష కూడా వచ్చేసాడు స్కూల్ నుంచి. వాడు వచ్చి అంటే ఫిష్ కదా ఫ్రెండ్స్, నేనే తినిపిస్తాను వాడికి. ఎందుకంటే సరిగ్గా తినలేడు, కొంచెం ముల్లది ఉంటుంది కదా, తీసి నేనే జాగ్రత్తగా పెడతాను అనమాట. పిల్లాడు కదా, మళ్ళీ గొంతులో ఏమైనా ఉండిపోయినా సరే మళ్ళీ బాధ అని చెప్పేసి, అలా అని చెప్పి తినలేడు అని కాదు, ఏమైనా వచ్చినా సరే వాడు కూడా తీసి పక్కన పెడుతూ ఉంటాడు. ఇక్కడైతే నేను అన్నం తినిపించేసిన తర్వాత మళ్ళీ పింకీని తీసుకొచ్చుకున్నాడు, కాసేపు ఆడుకున్నాడు. అంటే మళ్ళీ గేమ్కి వెళ్ళిపోతాడు కదా. ఏం లేదు ఫ్రెండ్స్, కొంచెం వీడు రాగానే అది కూడా అరుస్తుంది చూసి. సో ఒక 10 minutes అలా తెచ్చుకొని ఆడుకున్న తర్వాత మళ్ళీ గేమ్కి తీసుకెళ్ళిపోయాను వాడిని. అండ్ యాజ్ యూజువల్ ఫ్రెండ్స్, గేమ్కి వెళ్ళి తీసుకొచ్చేసిన తర్వాత ఇంకా ఈవినింగ్ స్నాక్లోకి అయితే నేను పప్పాయ కట్ చేశాను హర్షకి. అంటే ఆడుకొని వస్తాడు కదా, కొంచెం ఏమైనా తింటే బాగుంటుంది కదా అని చెప్పి ఈవినింగ్ అయితే పప్పాయ కట్ చేసి ఇచ్చాను వాడికి. తినేసిన తర్వాత ట్యూషన్లోకి అయితే వెళ్ళిపోతాడు. అలాగే ట్యూషన్లోకి వెళ్ళిపోయిన తర్వాత అయితే మా హస్బెండ్ వచ్చేస్తారు కదా. మా హస్బెండ్ వచ్చిన తర్వాత ఏంటంటే నేను మా హస్బెండ్ అలా జంక్షన్లోకి అయితే వెళ్ళామండి, సాగర్ నగర్ జంక్షన్లోకి. నైట్ టైం సాగర్ నగర్ జంక్షన్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. యాక్చువల్లీ ఎందుకు వెళ్ళామంటే ఎగ్స్ తీసుకొచ్చుకోవడానికి, అండ్ నెక్స్ట్ ఏంటంటే టిఫిన్ తీసుకొచ్చి, మార్నింగ్ ఫిష్ పుల్స్ చేశాను కదా, అది నైట్ తినాలనిపించలేదు ముగ్గురికి. సో టిఫిన్ తీసుకొచ్చేద్దామని చెప్పి ముగ్గురికి టిఫిన్ తీసుకొచ్చుకోవడానికి అయితే వెళ్ళాము. ఈవినింగ్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, నిజంగా జంక్షన్ మొత్తం షాపులన్నీ లైటింగ్స్ తోటి. అండ్ ఇక్కడ ఏంటంటే సాగర్ నగర్లో గీతం కాలేజ్ దగ్గర అన్నమాట. సో స్టూడెంట్స్ అందరూ ఉంటారు, చాలా బాగుంటుంది ఈవినింగ్. సో అలా వెళ్ళి ఆంటీ దగ్గర ఎగ్స్ తీసుకున్న తర్వాత అండ్ నెక్స్ట్ ఏంటంటే టిఫిన్ అది కూడా తీసుకొచ్చుకొని ఇంటికైతే వచ్చేసాను ఫ్రెండ్స్. నేను ఇంటికి వచ్చేసిన తర్వాత మళ్ళీ మేము టిఫిన్ అది చేసేసి అండ్ మళ్ళీ గిన్నెలు అవి ఉంటాయి కదా, అవన్నీ కూడా క్లీన్ చేసుకున్న తర్వాత బెండకాయలు అయితే కట్ చేసుకున్నాను. మరుసటి రోజుకి నేను ఏంటంటే బెండకాయలు ముందు రోజు కట్ చేసి ఇలా ఆరబెడతాను ఫ్రెండ్స్. ఇలా ఆరబెడితే ఏంటంటే గుజ్జు అనేది డ్రై అయిపోతుంది కదా, కొంచెం పొడి పొడిగా వస్తుంది అనమాట, ముద్దగా రాదు. సో అందుకని నేను ఇలా ఆరబెడతాను అనమాట. ఇక్కడ నా వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది, మేమైతే పడుకోవడానికి వెళ్ళిపోతున్నాం. అండ్ దట్స్ ఇట్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ వ్లాగ్స్ విత్ హర్ష. ఫ్రెండ్స్ మర్చిపోవద్దు, ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా ఒక్క లైక్ అయితే చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ వ్లాగ్స్ విత్ హర్ష. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్, బాయ్.